నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు. మనం థియేటర్లో చూసిన బాలకృష్ణ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన కెరీర్ లో మొదలై చివరికి విడుదల కాకుండానే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వాటిలో కొన్ని చాలా భారీ అంచనాలతో ప్రకటించిన ప్రాజెక్టులు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది నటరత్న. 1986లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. జంధ్యాల గారి దర్శకత్వంలో అమెరికాలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ వీసా సమస్యలు, డేట్స్ సెట్ కాకపోవడంతో ఈ సినిమాను ముందుకు వెళ్ళలేదు. తర్వాత అదే కథను కొన్ని మార్పులతో మరో హీరోతో తెరకెక్కించారు. తర్వాత శపథం. అప్పట్లో 3D సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. అందుకే ఈ సినిమాను కూడా 3Dలో చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ మొదలయ్యేలోపే ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణుడు. ఈ ప్రాజెక్టు కూడా అనౌన్స్ అయింది. కానీ ఆ సమయంలో వచ్చిన కొన్ని కథల పోలికల వివాదాల కారణంగా బాలకృష్ణ ఈ సినిమాను కొనసాగించలేదు. 2002లో దర్శకుడు వి సముద్రతో ఒక భారీ కమాండో సినిమా కూడా ప్రారంభమైంది. బాలయ్య ఇందులో పవర్ఫుల్ కమాండో పాత్రలో కనిపించాల్సి ఉంది. కొంత షూటింగ్ జరిగిన తర్వాత అంతర్గత కారణాలతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇంకా విక్రమసింహ భూపతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారీ జానపద చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన నిర్మాతతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు అందరికి ఎక్కువ గుర్తొచ్చే సినిమా నర్తనశాల. ఈ సినిమాకు బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ బాలకృష్ణకు ప్రమాదం జరగడం, ఆ తర్వాత నటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత చిత్రీకరించిన కొంత ఫుటేజ్ను అభిమానుల కోసం విడుదల చేశారు. చివరిది హరహర మహాదేవ. బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రకటించిన ఈ సినిమా కూడా వరుస వివాదాల కారణంగా రెగ్యులర్ షూటింగ్ దశకు వెళ్లలేకపోయింది. ఇలా బాలకృష్ణ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నా విడుదల కాకుండా మిగిలిపోయిన ఈ సినిమాలు కూడా టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మీకు ఏది విడుదలై ఉంటే బాగుండేదని అనిపిస్తుంది? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మూవీ బెల్స్ ని ఫాలో అవ్వండి.